మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు జీపీఓకు సంబంధించినటువంటి అప్డేటు, అదేవిధంగా అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటిది, డిఎస్సి టెట్కి సంబంధించింది. నేడే మనకు కూడా ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూసినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, 65 ఏళ్ళు పెంచండి వయసు అనేటువంటిది చెప్పారు. ఏ డిపార్ట్మెంట్? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అయితే ఈ రకంగా ఉన్నటువంటి దాంట్లో మనకు చూడండి, ఇక్కడ టీచర్ డిపార్ట్మెంట్కు పదవి విరమణ వయసు పెంచొద్దంటున్న సంఘాల నేతలు. నిజంగా అంటే ఉద్యోగస్తులు ఎవరు కూడా అంటే మెయిన్గా ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో టీచరు, పోలీసులు సరిపోతాయండి. ఇప్పటికే 61 ఏళ్ళు చేశారు మాకు అనేటువంటి ఉద్దేశం అయితే ఉంది. సో ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే తెలుసుకుందామండి. చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని మీరు ఫాలో కండి. అదే రకంగా మీ నుంచి నేను ఆశించేది తప్పకుండా ఒక లైక్ మాత్రమే. ఇట్లా తప్పకుండా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్ ఇవ్వడం లేదు. మీరు లైక్ ఇస్తే నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది, మరికొన్ని వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. వీలైతే ప్లే స్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి లోగో. అలా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఇంగ్లీష్కి టెట్ టార్గెట్ 30/30 ఇంగ్లీష్లో రావడానికి మన యొక్క ఛానల్ మీకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది ఇంకా మన ఛానల్లో మీకు ఫ్రీ టెస్టులు ఉన్నాయండి. ఫ్రీ టెస్టులు ఉన్నాయి. ఆ ఫ్రీ టెస్టులు కూడా ఇంగ్లీష్లో తప్పకుండా అటెంప్ట్ చేయండి. చాలా మీకు అంటే ఆ టెస్టులో అటెంప్ట్ చేస్తే మీకు ఒక రకమైన ఫీల్ వస్తుంది. చాలా అంటే నేనే తయారు చేసిన కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా ఫ్రీగా మీకోసం ఉంచడం జరిగింది. తప్పకుండా వీలైతే అవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. సో త్వరలో 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీ సీతక్క. కాబట్టి అంగన్వాడీ టీచర్, హెల్పర్లు వాళ్ళకి సంబంధించినటువంటి త్వరలో 14,000 పోస్టులు భర్తీ చేస్తామని సీతక్క తెలపడం అనేటువంటి జరిగింది. అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో మెనూ మార్చడం అనేటువంటి జరుగుతుంది. ఎగ్ బిర్యానీ వడ్డించేలా మెనూ మారుస్తామని చెప్పడం అనేటువంటి జరిగింది. సో అంగన్వాడీ పోస్టులు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. తప్పకుండా ఈ పోస్టులు అనేటువంటిది భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యాజ్ పాసిబుల్ యాజ్ ఎర్లీ. తప్పకుండా ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే దాంట్లో మనకు కనీసం ఈ పోస్టులు అనేటువంటిది ఉంటాయా ఉండవా, ఎప్పుడు ఉంటాయి అనేటువంటిది ఒక క్లారిటీ వస్తుంది. ఈ 14,000 అంగన్వాడీ పోస్టులకు మహిళలకు ఒక నిజంగా చెప్పాలంటే ఒక శుభసూచకంగా చెప్పవచ్చు. అదే రకంగా ఈ నెల 18 నుంచి టెట్స్ కాబట్టి 18వ తారీఖు నుంచి టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. మనకు 30వ తారీఖు వరకు జరుగుతుంది. అయితే ఈ టెట్లో 30కి 30 మార్కులు రావడానికి ఇంగ్లీష్కి సంబంధించింది మన ఛానల్ ఉంది. అదే రకంగా తప్పకుండా మీకు అనేక పీడిఎఫ్ టెట్కి సంబంధించింది, డిఎస్సికి సంబంధించి అనేక మెటీరియల్స్ అనేటువంటిది మన ఛానల్లో ఉన్నాయండి, మన యాప్లో ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా వాటిని వినియోగించుకోండి. టెట్లో చివరి క్షణం క్విక్ రివిజన్ కోసం మన ఛానల్ని మీరు ఫాలో కండి. తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్లో 100% మీకు ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఏది ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మనకు పేపర్ 2కు ఉన్నటువంటి సోషల్ వాళ్ళకు కొద్దిగా బెనిఫిట్ జరిగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే చివరికి వాళ్ళకు 28, 29, 30 ఎగ్జామ్ అనేటువంటిది ఉంది ఆ రోజు. అదే రకంగా ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టాము, మీ సమస్యలు పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ఆలోచన. నేటి మంత్రివర్గ సమావేశంలో నివేదిక సమర్పిస్తాము. ఉద్యోగ సంఘాల ఐకాస్ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. సో ఏది ఏమైనా తప్పకుండా ఈరోజు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది తప్పకుండా అంటే ఏ జాబులు చేస్తారనేటువంటిది ఆలోచన, అసలు స్పష్టమైన వైఖరి అనేటువంటిది ఉండాలి. జాబ్ క్యాలెండర్ పైన చర్చ జరిగినా బాగుంటుంది. అసలు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ప్రభుత్వమే మర్చిపోయింది అనేటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అదే రకంగా మా ఉద్యోగ వివరణ వయసును 65 ఏళ్లకు పెంచండి. మీనాక్షి నటరాజన్కు తెలంగాణ అగ్రికల్చర్ సైంటిస్ట్ అసోసియేషన్ వినతి. అసలు 65 ఏళ్ళు ఏందండి, నాకు అర్థం కాదు. ఉన్నటువంటి 61 ఏళ్ళే చాలా ఎక్కువ. ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు దాదాపు 65 ఏళ్ళు పెంచారు మనకు ఓయూలో. ఆ ప్రొఫెసర్లు పోయి సంబరాలు చేసుకుంటారు మొన్న మేము పోతే. అంటే ఒకసారి చూడండి, 65 ఏళ్ళు ఎందుకు అవసరమే లేదు. ఉన్నటువంటి 60 ఏళ్ళు 61 ఏళ్ళు చాలా ఎక్కువ అవుతుంది. సో ఏది ఏమైనా తప్పకుండా టీచర్లకు సంబంధించినటువంటివి కూడా పెరుగుతాయంట కదా సార్ ఏజ్ అనేటువంటి చాలామంది చెప్తూ ఉన్నారు. సో టీచర్లకు సంబంధించినటువంటి ఏజ్ అనేటువంటిది పెంచొద్దు అనేటువంటిది ఉపాధ్యాయ సంఘాలే చెప్తున్నాయండి. ప్రభుత్వమే 1 సంవత్సరం పెంచుతామని ఆలోచన ఉందంట. అసలు అవసరం లేదు. నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, ఏ టీచర్ కూడా పెంచాలని మీకు అడగడం లేదు. అడగండి, మీరు ఎందుకు చేస్తారో చెప్పండి. అడగాలని ఏవైతే అడుగుతున్నారో వాటికి చేయండి. మిగిలిపోయిన జీపీఓ ఉద్యోగాలు భర్తీ చేయాలి. కాబట్టి ఏవైతే జీపీఓ ఉద్యోగాలు భర్తీ చేయాలనుకుంటారో జాబ్ క్యాలెండర్ ద్వారా వాటిని భర్తీ చేయాలని
పొన్నం ప్రభాకర్ గారిని, మహేష్ కుమార్ గౌడ్ గారిని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ విజ్ఞప్తి చేసింది. కాబట్టి మానవతారాయ్, హేమంత్, మహేష్, నాగార్జున తదితరాలు గాంధీ భవన్లో వారికి వినతి పత్రం అనేటువంటిది సమర్పించడం అనేటువంటి జరిగింది. ఉద్యోగాలు 10,000 పైనే ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,500 ఖాళీలు భర్తీ చేసిందని, 7,000కు పైచిలుకు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటి కోసం దాదాపు 7 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని, వారికి న్యాయం చేయాలని కోరారు. సరే, మహేష్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు వారికి హామీ ఇచ్చారు, తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని. తప్పకుండా జీపీఓ పోస్టులు 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలి. మిత్రమా, కామెంట్ చేయి, ఎస్ ఆర్ నో అనేటువంటిది కామెంట్ చేయండి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి జీపీఓ పోస్టులు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అవన్నీ కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా దాదాపు 7,404 పోస్టులు అయితే ఉన్నాయి. అసలు ఈ 3,500 మంది క్వాలిఫై అయ్యారు కదా, వీళ్ళు కూడా జాయిన్ అవుతారా లేదా అనేటువంటిది తెలియదు. ఎందుకంటే జీరో సర్వీస్ అనేటువంటిది చెప్తూ ఉన్నారు. ఈ జీరో సర్వీస్ అనేటువంటిది పక్కడబందిగా బల్లగుద్దినట్టుగా చెప్పాలి. ఎందుకంటే ఉద్యోగస్తులకేమో కలుపుతాం లేండి, జాయిన్ కాండి అని చెప్తూ ఉన్నారు. అట్లా చెప్పొద్దు. రూల్ ఈజ్ ఫర్ ఆల్. కాబట్టి తప్పకుండా ఆ రకంగా ప్రభుత్వం ఉంటేనే చాలా బాగుంటుంది. క్లారిటీ అనేటువంటిది ఇవ్వాలి. అదే రకంగా ఇది ఇక ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టాము. చూడండి, ఇక్కడ చూడండి, ఉద్యోగ సంఘాల ఐకాస సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చూడండి, పదవి విరమణ వయస్సు పెంచొద్దంటున్న సంఘ నేతలు. నిజంగా అండి, ఎవరు కూడా దానికోసం ఎక్కువ ఆలోచన చేస్తలేరు. బట్ తప్పకుండా ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అదే రకంగా 317 జీవో సమస్యను పరిష్కరించాలి అనేటువంటిది వారు చెప్పడం అనేటువంటిది జరిగింది అక్కడ. సరే, చేస్తాము అనేటువంటిది చెప్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు 61 ఏళ్ల నుంచి 62కు పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వయసు పెంచొద్దని వారితో పాటు పలువురు నేతలు కోరారు. కాబట్టి తప్పకుండా ఈ వయసు అనేటువంటిది అవసరం లేదు. మళ్ళీ 18 నుంచి టెట్ ఎగ్జామ్ అనేటువంటిది న్యూస్ ఇంతకుముందు చూసాం మనము. సో ఏది ఏమైనా తప్పకుండా టెట్కు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందజేస్తాను. అదేవిధంగా ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు హైదరాబాద్, అదేవిధంగా వరంగల్ ఐటీఐ కళాశాలలో తప్పకుండా ఈ నెల 21లోగా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ సార్ తెలపడం అనేటువంటి జరిగింది. ఆర్టీసీ ఐటీఐ కళాశాలలో తప్పకుండా ప్రవేశాలు అనేటువంటిది ఈ నెల 21లోగా అప్లై చేసుకోవాలి. 23 వరకు ఎస్సీ మహిళా గురుకుల డిగ్రీ ప్రవేశాలు దరఖాస్తు గడువు. కాబట్టి ఎవరైతే డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ గురుకుల సొసైటీ అలుగు వర్షిణి మేడం గారు చెప్పడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా దరఖాస్తుతో పాటు 10వ తరగతి మార్కుల మెమో, ఇంటర్ మార్కుల మెమో, ఈ ఏడాది జనవరి 1 తర్వాత పొందిన ఆదాయ ధృవీకరణ పత్రాలు, క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు 5 పాస్పోర్ట్ ఫోటో సైజ్ ఉన్నటువంటి ఫోటోలు, మరిన్ని వివరాల కోసం తప్పకుండా ఈ నెంబర్ ఇస్తారు, కానీ అది కలవడండి. ఓకే, ఇది మనకు మెయిన్గా ఈరోజు వచ్చినటువంటి న్యూస్. సో ఏది ఏమైనా తప్పకుండా ఇవన్నీ ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేసి ఉంటారు. అదే రకంగా మన యాప్లో ఫ్రీ టెస్టులు ఉన్నాయి. యాప్లో ఫ్రీ టెస్టులు తప్పకుండా మీరు రాస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.